పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ట్రంప్ అయితే యుద్ధం ఇంకా 2 వారాల పైనే కొనసాగుతుందని హెచ్చరిక ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి టైంలో స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు అలాగే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఏ విధంగా బిహేవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈరోజు మార్కెట్ కూడా చూసుకున్నట్లయితే మనకి క్లియర్గా నిఫ్టీ 50 95 పాయింట్స్ రైస్తో 22,775 దగ్గర, సెన్సెక్స్ 73,000 దగ్గర, బ్యాంక్ నిఫ్టీ 51,000, ఐటీ నిఫ్టీ 30,000. సో ఇవన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో ఏం చేయాలనే విషయం తెలుసుకుందాం సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ బచ్చు గారి మాటలో. నమస్కారం సార్. నమస్తే అండి. సో మార్కెట్ అనుకోని విధంగా గ్రీన్లో కనిపిస్తూ ఉంది. ఈ వాలటాలిటీ ఏంటో అర్థం కావట్లేదు. ముఖ్యంగా షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి, కానీ వాళ్ళు ఏం చేయాలో తెలియట్లేదు. వాళ్ళని కాస్త గైడెన్స్ ఇస్తారా? తప్పకుండా. ఫస్ట్ థింగ్ వచ్చేసి ట్రంప్ ఇవాళ మార్నింగ్ అనౌన్స్ చేశాడు 6:30కి 2 వారాల్లో యుద్ధం ఆగిపోతుంది. బట్ ఈ 2 వారాల్లో మాత్రం ప్రచండంగా దాడి చేస్తాము వాళ్ళ మీద. ఏవైతే వాళ్ళ పవర్ జనరేషన్ ఇట్లాంటి వాటి మీద మనం స్ట్రాంగ్గా దాడి చేయబోతున్నాము అని అన్నారు. సో ఆ భయాలు అనేది మార్కెట్లు ఇవాళ పొద్దున స్టార్ట్ అయినప్పుడు 2% పైన డౌన్ అయింది మార్కెట్. నియర్లీ 22,100-200 దగ్గరకు వచ్చేసింది నిఫ్టీ. అటు సెన్సెక్స్ కూడా 71,000 దగ్గరకు వచ్చేసింది. ఈవెన్ ఆఫ్టర్నూన్ 1:30 వరకు కూడా అలాగే ఉండింది పరిస్థితి. ఇప్పుడు మాత్రం మార్కెట్స్ క్లోజ్ అయ్యే టైంలో మాత్రం మార్కెట్స్ కొంచెం రికవర్ అయ్యి ఇప్పుడు 22,700 పైన నిఫ్టీ, అటు 73,300 పైన సెన్సెక్స్ కూడా రికవరీ అయ్యాయి. ఐ థింక్ ఏంటంటే ఇన్వెస్టర్స్ దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి, వెయిటింగ్ చేస్తూ ఉన్నారు గుడ్ ఆపర్చునిటీకి. ఈ నెగిటివ్ న్యూస్ని డిస్కౌంట్ చేస్తూ పోతూ ఉన్నారు. ఒకటేం అర్థమైంది, ఫస్ట్ మార్నింగ్ ఇమ్మీడియట్గా భయాలు వచ్చినా కానీ పోస్ట్ కొన్ని గంటల డైజెషన్ తర్వాత అర్థమవుతుంది ఏంటంటే ట్రంప్కి కూడా యుద్ధం ఎక్కువగా చేయాలని లేదు. సో అలాంటి పరిస్థితుల్లో చాలామంది ఏవైతే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటిలో ఎంటర్ అవుతున్నారు. అందుకే కొన్ని హెచ్డిఎఫ్సి చాలా రోజుల నుంచి డౌన్ ఉంది, అది కూడా రికవరీ అయింది. దాంతోపాటు ఏంటంటే ఆప్టిమిజం ఏంటంటే ఈ డాలర్ ఇండెక్స్ స్ట్రాంగ్ అవడం వల్ల, డాలర్ ప్రైస్ పెరగడం వల్ల ఇటు ఐటీ స్టాక్సే కానివ్వండి, రియల్ ఎస్టేట్ కొన్ని స్టాక్స్ కానివ్వండి అవి బాగా పర్ఫామ్ చేశాయి. ఐటీ నియర్లీ 2.5% రికవరీ అయింది, ఎందుకంటే క్వార్టర్ నిన్న ఎండ్ అయింది. డాలర్ స్ట్రాంగ్గా ఉంది, రెవెన్యూస్ విల్ బి గుడ్. వాటి క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా ఆఫ్టర్ సమ్ టైమ్ డీసెంట్ రిటర్న్స్ రాబోతూ ఉన్నాయి, ఎందుకంటే నియర్లీ 5-7% రూపీ డిప్రిషియేట్ అయింది. అది కంపల్సరీ వీటి రెవెన్యూలో రేపు రిఫ్లెక్ట్ అవుతుంది, హౌ దే ప్రజెంటెడ్. సో అందుకోసమే చూస్తే అటు ఐటీలో ఎల్ఎన్టీ మైంట్రీ కానీ, ఆర్ టీసీఎస్ కానీ, హెచ్సిఎల్ కానీ, టెక్ మహేంద్ర కానీ ఇవన్నీ కూడా బాగా పర్ఫామ్ చేశాయి. 2% పైన అబోవ్ క్లోజ్ అయ్యాయి. అట్లాగే డిఫెన్స్ కంపెనీ అయిన సోలార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అది కూడా బాగా పర్ఫామ్ చేసింది. రియల్ ఎస్టేట్ కూడా సర్ప్రైజింగ్లీ నిఫ్టీ రియాలిటీ ఆఫ్టర్ కంటిన్యూస్గా లూజ్ అయ్యాక ఇవాళ పాజిటివ్గా ఉండింది. సో ఈ టైంలో ఇన్వెస్టర్స్ ఏం చేయాలనే క్వశ్చన్ క్వైట్ కామన్గా రైజ్ అవుతూ ఉంటుంది. షార్ట్ టర్మ్ ఎన్వే చేయాలి, లాంగ్ టర్మ్కి ఏం చేయాలనే క్వశ్చన్ మాత్రం అందరూ అడిగే ప్రశ్న. సో ఒక్కటి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకా వొలటిలిటీ పోలేదు. దిస్ ఈజ్ స్టిల్ ఒక స్టెప్ ముందుకి, 2 స్టెప్పులు 3 స్టెప్పులు వెనకాలకు అవుతుంది. నిన్న పాజిటివ్గా ఉండింది, ఇవాళ 2% పైన డౌన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు రికవరీ అయినా మోరార్లెస్ ఫ్లాట్గా క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ ఏంటంటే కాషియస్గా ఉండాలి. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇది ఏదైనా ట్రాపా తెలియదు. నెక్స్ట్ ఫ్యూ డేస్లో యుద్ధం చాలా ఇంటెన్సిటీ అయిపోయి ఏదైనా పెద్ద రిఫైనరీలు కానీ, ఆర్ పెద్ద పైప్ లైన్లు కానీ వీటి మీద దాడి జరిగితే మాత్రం ఇరాన్ ఊరుకుంటుందని ఏమి లేదు. వీళ్ళు ఆగిపోయిన 2 వారాల తర్వాత ఇరాన్ కూడా వాళ్ళ దాడిని వేరే దేశాలు ఏవైతే గల్ఫ్లో ఉన్న వేరే దేశాల మీద, అటు యూఏఈ మీద కానీ, ఖతార్, ఒమాన్, బహ్రెయిన్ ఏవైతే ఆయిల్ రిచ్ కంట్రీస్ ఉన్నాయో వాటి మీద దాడి చేయొచ్చు. వాటికి మళ్ళీ ప్రతీకారంగా హోర్ముజ్ సంధిని ఇంకా కొన్ని రోజులు బ్లాక్ చేయొచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే క్రూడ్ ఆయిల్ పరిస్థితులు నార్మల్గా అయ్యేంత వరకు ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్. బికాస్ ఇట్లాంటి ట్రాప్లో పడి డబ్బులు పడగొట్టుకుంటాం. అదే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం ఒకటి చూసుకోవాల్సింది ఏంటంటే హిస్టారికల్లీ ఎవ్రీ టైం యుద్ధం ఆగిపోయినప్పుడు 3 నుంచి 6 నెలల్లో మార్కెట్స్ రికవరీ అవుతున్నాయి. అండ్ ఈ కేసులో ఏంటి 25,500 నుంచి 22,500 దగ్గర అంటే 3,000 పాయింట్స్ క్లోజ్ టు 15 పాయింట్స్ 15% అనేది మనకి నిఫ్టీ డౌన్ అయింది. సో 15% కరెక్షన్ ఉండడం అనేది లాంగ్ టర్మ్కి వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇక్కడ నుంచి అయినా ఇంకో 1 or 2% కన్నా 3%, 4% కన్నా ఎక్కువగా డౌన్ అవ్వదు. సో దిస్ ఈజ్ అ గుడ్ ప్లేస్ ఫర్ ఎంట్రీ. ఎవరైతే చాలా రోజుల నుంచి నిఫ్టీ
ఆర్ సెన్సెక్స్ అనేది ఓవర్ ప్రైజ్డ్ అనిపిస్తుందో, పీఈ మల్టిపుల్స్ ఎక్కువగా ఉన్నాయనిపిస్తుందో వాళ్ళందరూ దిస్ ఈజ్ రైట్ టైం టు ఎంటర్ అనమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే మీ దగ్గర అమౌంట్ని కొంచెం ప్రాబ్లీ 2 or 3 ఇన్స్టాల్మెంట్లో చేసుకొని 22,500 లెవెల్లో, 23,000 లెవెల్లో, 23,500 లెవెల్లో 3 చోట్ల ఎంట్రీ చేసుకుంటే, అంటే మీ ఇష్టం, మీరు ఒక ప్రైస్ ఎంట్రీ డివైడ్ చేసుకోండి, మీ క్యాపిటల్ బట్టి 3 or 4 పార్టిషన్స్గా డివైడ్ చేసుకొని ఈ పొజిషన్స్ వచ్చినప్పుడల్లా 22,000 పడిపోయింది, 21,500కి వెళ్ళిపోయింది మార్కెట్ నెక్స్ట్ ఫ్యూ డేస్లో, అలాంటప్పుడు కొంచెం ఎక్కువ డిప్లాయ్ చేయండి. బట్ ఆపర్చునిటీ ఎందుకంటే మాటికి రావు. స్టాక్స్ కూడా ఏవైతే మీరు చాలా రోజుల నుంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్, మంచి క్వార్టర్ ఆన్ క్వార్టర్ వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చిన స్టాక్స్, లాస్ట్ 3 క్వార్టర్స్ చూడండి, ప్రొజెక్షన్స్ చూడండి, దాన్ని బట్టి ఒక 10 స్టాక్స్ షార్ట్ లిస్ట్ చేసుకోండి. వాటిలో 3-4 సార్లు ఎంటర్ అయిపోయారనుకోండి, వండర్ఫుల్ రిటర్న్స్ ఒక 1.5 year, లైక్ కోవిడ్ పడిపోయాక కొన్నవాళ్ళు, ఎంట్రీ అయిన వాళ్ళు, హౌ ఇన్ ఏ ఇయర్ డబల్డ్ ట్రిపుల్డ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్, అలాంటి పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాయి. క్వైట్ అ ఫ్యూ స్టాక్స్ ఆర్ ఎట్ వెరీ గుడ్ డిస్కౌంట్. వాటిని చేస్ చేయడం, వాటిని పిక్ చేసుకోవడం, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ మీ స్టాక్స్ అడ్వైజర్తో మాట్లాడి ఆర్ మీరు ఓన్గా రీసెర్చ్ చేసుకుని స్క్రీనర్ లాంటి యాప్లు వాడుకొని ఏవైతే కరెక్షన్ మంచిగా అయ్యాయి బట్ సైమల్టేనియస్లీ అంటే రీజన్స్ లేకుండా కరెక్ట్ అయిన స్టాక్స్ని పట్టుకోవడం అనేది మన కర్తవ్యం. అవి చేసామంటే మాత్రం 1.5 yearలో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు కూడా 1.5 monthలో యుద్ధం 3 monthsలో మంచి రిటర్న్స్ పొందొచ్చు. ట్రేడర్స్ మాత్రం స్ట్రాంగ్ రిస్క్ మేనేజ్మెంట్ వాడుకొని, ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంత వొలటిలిటీ ఉన్నప్పుడు నీ టెక్నికల్స్, నీ ఎటువంటి పారామీటర్స్ వర్క్ అవ్వవు. ఇట్ ఈస్ నౌ న్యూస్ బేస్డ్, వ్యూస్ బేస్డ్ అండ్ ర్యాండమ్గా ఇంత వొలటిలిటీ ఉన్నప్పుడు చాలా థింగ్స్, చాలా ఏవైతే ఉన్నాయో మనం రెగ్యులర్గా వాడేవి ఏవి కూడా పనిచేయవన్నమాట. సో ఇప్పుడు కాషియస్గా ఉండాల్సిన టైం. నెక్స్ట్ 2 weeks యుద్ధం ఎటువైపు వెళ్తుంది, ఓన్లీ అమెరికా మాటనే కాదు, అటు ఇరాన్ మాట కూడా వినాలి. ఇరాన్ ఎప్పుడు సీజ్ ఫైర్ తన వైపు నుంచి కూడా ఒప్పుకుంటుందో అప్పటికి యుద్ధం ఆగదు, క్రూడ్ ప్రైజులు తగ్గవు, ఇన్ఫ్లేషన్ తగ్గదు, అండ్ ఈ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఒక 6 months వరకు కూడా ఉంటాయి. కాబట్టి కాషియస్గా షార్ట్ టర్మ్ అయితే లాంగ్ టర్మ్కి ధైర్యంగా ఎంటర్ కావచ్చు. వండర్ఫుల్ సార్. ప్రతి ఒక్కరు ఇదే కన్ఫ్యూషన్లో ఉన్నారు. షార్ట్ టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మేజర్గా ఏం జరుగుద్ది, ఒకవేళ పెట్టాక మళ్ళీ నష్టపోవడం ఎందుకు, ఎందుకంటే మనకి ఆ షార్ట్ టర్మ్ గ్యాంబుల్ అనేది చాలా రిస్క్తో కూడుకున్న విషయం అని ఇప్పుడు అందరికీ అర్థమవుతా ఉంది. బట్ లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళు 100% ముందుకెళ్ళొచ్చు అని అయితే ఇక్కడ సార్ చెప్తా ఉన్నారు. బట్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.